తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు ప్రజల ఆశాజ్యోతి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 23వ వర్ధంతి సందర్భంగా బద్వేలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువనేత రితీష్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, టీడీపీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం 1982 సంవత్సరంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే దేశ చరిత్రలో రాజకీయాలను తిరగరాసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, కనుక ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గం వర్షాలు సక్రమంగా పడక కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సోమశిల వెనుక జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాలకు నీరు తెప్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. త్వరలో బద్వేలు, గోపవరం, అట్లూరు, అలాగే పోరుమామిళ్ల, బీకోడూరు, కలసపాడు, కాశీనాయన మండలాల్లో ఉన్నటువంటి చెరువులు నీటితో నింపడమే మా ధ్యేయమని పేర్కొన్నారు. కనుక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోని నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మహబూబ్ భాషా, మార్కెట్ వైస్ చైర్మన్ మరియు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి గురించి అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడినారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశాన్ని అతి తక్కువ కాలంలోనే స్థాపించి ముఖ్య ఉద్దేశం ఏమంటే పసుపు పచ్చ, పసుపు అంటే ముఖ్యము శుభసూచనమని, అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు జెండా పైన కూడా పసుపు ఈ 3 గుర్తింపులు ఉండే విధంగా 3 దానిపైన నాగలి, తర్వాత ఏంటైనా కూడా మన తెలుగుదేశం పటిష్టంగా ఉందంటే ఆ మహానీయుని మనం ఎంతో వర్ణించాల్సింది, పూజించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే అన్న ఎన్టీ రామారావు గారు అతి తక్కువ కాలంలోనే పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజల మన్ననను కనుక్కొని మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకొని ఈరోజు చేశారు. ఆయన కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. మరి 2 రూపాయల బియ్యం అయితేమి, జనతా వస్త్రాలు అయితేమి, మండలి అయితేమి, అదేవిధంగా ఆ రోజు మరి మండలి అయితే ఇవన్నీ కూడా ఆయన కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినాడంటే అది మన అన్న ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. ఈరోజు 23వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అందరం హాజరు వచ్చాం. మనందరికీ ఈరోజు ఇక్కడ ఎంతమంది అభిమానస్తులు వీళ్ళందరూ ఉన్నారంటే బహుశా చాలా మందికి ఎన్టీ రామారావుతో పరిచయం తక్కువే, లేకపోతే కలవకపోయి ఉండొచ్చు, కొంతమంది కలిసి ఉండొచ్చు. నేను కూడా చాలా చిన్నగా కలిసినాయేమో. జ్ఞాపకాలు కూడా ఉండాలంటే ఈరోజు జ్ఞాపకాల కంటే స్మారకంగా ఆయన పథకాలు కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం భరోసా పెన్షన్ పెద్దవాళ్ళకి, అన్న క్యాంటీన్, ఈరోజు ఎన్ని పథకాలు ఉన్నాయంటే అన్ని లిస్టు. లేదంటే లాస్ట్కి స్మారకంగా ఆయన ఒక పార్కు, ఆయన మెమోరియల్గా కట్టడమో, మ్యూజియమో, లేదంటే ఈరోజు మనం చూస్తే ఒక సినిమా పురంగానో మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది ఇక్కడ ఉన్నా కానీ ఆయన ఒక అన్న. మనకందరికి రాయలసీమ వాళ్ళకందరికి ఒక అభిమానం ఏంటంటే అన్న ఎవరున్నా కానీ అన్న, మామ అని కల్పించేస్తాం వరుసలు, ఏ కుల ప్రాంతం ఉన్నా కానీ. ఆ విధంగా అన్నగారు అనేది ఒక మంచి చిరునామా కానీ ఒక బిరుదు కానీ ఆయన సేకరించారు. ఈరోజు సేకరించారంటే అంత అభిమానంగా ఆయన దగ్గరికి చొరవతో మనం అందరం పోగలుగుతామని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఆయన చేసింది అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఆయన తెలుగు వారి కోసం నడిచాడు. లేకపోతే ఆయన కోసం అనే తెలుగువారి పేరు కానీ ఆయన పేరు కోసం నిలబడాలనేసి తెలుగువారి మనస్తత్వం కానీ ఇలా ఉన్న వాళ్ళు కానీ మనోభావాలు కానీ తెలపాలనేసి తెలుగు వాళ్ళకి నడిస్తే మనం ఇంకో పెద్ద ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మన ముద్దుబిడ్డ, బద్వేలు ముద్దుబిడ్డ పెద్ద ఆయన. ఆయన బద్వేలు ప్రజల కోసం
రాష్ట్రము తెలుగువారు అనేసి దేశంలో ఉన్న వాళ్ళందరి కోసం నడుస్తే ఈయన బద్వేల్ కోసమే నడిచినాడు. యాడున్నా ఈరోజు ఎన్ని మీటింగ్లో పోయినా కానీ హెలికాప్టర్ ఉందో లేదో కానీ పెద్ద ఆయన మాత్రం ఏడవైనా బద్వేల్ కోసం అని తిరుగుతుండే. ఆ జీవన్ నాడి కోసం ఆయన తెలుగు గంగా కోసం పోరాడాడు. అది నందమూరి తారక రామారావు గారు ఇవ్వడం జరిగింది. తర్వాత క్రమంగా కాలువలు వచ్చాయి కానీ నీళ్ళు లేవు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దవారు అందరూ మాట్లాడారు. నేను అందుకే ఇందాక మాట్లాడే వాళ్ళందరూ కొన్ని నోట్ చేసుకున్నాను, అవి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు రథయాత్ర చేస్తే మన పెద్ద ఆయన ఎన్ని బండ్లున్నా ఏ యాత్ర అయినా చేసినాడు. ఎవరి కోసం? మన ప్రజల కోసం. ఏ బండి అంటే ఆ బండి ఎక్కిపోయినాడు. కొంతమంది జనము ఇక్కడ ఆదరణ ఉంది. ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ సెక్రటరీలు ఎవరి దగ్గర పోయినా కానీ అబ్బా పెద్ద ఆయన మీరు వాళ్ళ వారసులా అని ఆయన ఆశయం కోసం పోరాడుతుందా, మంచిది, మంచి పని అని చెప్పారు. ఈరోజు మీకు మున్సిపాలిటీ పరంగా నేను కొన్ని చెప్తాను, అభివృద్ధి చెప్పేస్తాను. తర్వాత మీలో చేయలేనిటివి కూడా మేము ఒప్పుకుంటాం, మమ్మల్ని మన్నించాల్సిన విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఈరోజు నేను ఒక ఆయనని ఆర్ఎంఆర్ అంటారు, ఆర్ఓఆర్ అంటారు, నేషనల్ హైవేస్కి అడిగాను. సార్ సెంట్రల్ లైటింగ్ లేదు, ఆ నేషనల్ హైవేస్ చేసిన కాంట్రాక్టర్ లేడు, మా మున్సిపాలిటీలో డబ్బు లేదు, దయచేసి ఇవ్వండి అంటే ఆయన ఆర్ఎంఆర్ ఒకటే మాటని పెద్ద ఆయనకి నివాళిగా వర్ధంతికి వెలిగిస్తా అన్నాడు. దయచేసి అది వెలిగిలేకపోయాడు. బట్ నిన్న ఫోన్ చేసి పండగకి కానుక అనుకో ఈ లైటింగ్ శాంక్షన్ చేస్తామన్నారు. ఇది మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా. లైటింగ్ శాంక్షన్